హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి. ఇది రైస్లోకి అలానే మనం టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక 100 గ్రాముల వరకు అల్లాన్ని బాగా శుభ్రంగా కడిగి పైన పీల్ తీసుకుని అల్లాన్ని బాగా శుభ్రంగా చేసుకోవాలి. వీటిని ఒక పొడి క్లాత్ పైన పెట్టి బాగా వాటర్ లేకుండా మొత్తం అంతా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా 100 గ్రాములు తీసుకుని బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక 200 గ్రామ్స్ వరకు మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 150 గ్రామ్స్ వేసుకున్నాను. అలానే కారం అన్నీ కూడా సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఆ చింతపండుని మొత్తం అంతా కూడా ఈనెలు లేకుండా క్లీన్ చేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన చింతపండుని స్టవ్ ఆఫ్ చేసి బాగా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను మెంతులు, లాస్ట్లో 1 స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకుని వాటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుని వీటిని కూడా కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు ఆయిల్ తీసుకుని మనం చిన్నగా కట్ చేసుకుని ఆరబెట్టుకున్న అల్లం ముక్కల్ని సిమ్లో పెట్టుకుని కాసేపు వాటిని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవుతున్న అల్లాన్ని మరొకసారి అంతా కూడా కలిసేటట్టుగా తిప్పుకుని బాగా ఫ్రై చేసుకుని వీటిని తీసి వేరొక ప్లేట్లోకి తీసి వీటిని కూడా కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు తాలింపు సిద్ధం చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలానే 10-15 వరకు వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు కూడా వేసి వీటన్నిటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఇంగువను కూడా యాడ్ చేసి మరి కాసేపు తాలింపునంతా బాగా వేయించుకోవాలి. 1 స్పూను పసుపును కూడా యాడ్ చేసి మరి కాసేపు ఫ్రై చేసుకున్నాక ఒక 20 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును కూడా ఆరబెట్టుకోవాలి. మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, ఆవాల్ని వాటిని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని అల్లాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో మనం ఉడకబెట్టుకున్న చింతపండును కూడా బాగా గ్రైండ్ చేసుకుని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని ఈ బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసి ఈ చింతపండులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పిండి, మెంతి పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో కారాన్ని కూడా యాడ్ చేసుకుని 1/2 కప్పు వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా తిప్పాలి. ఇదంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిదిప్పుకోవాలి. మనం కప్పు మెజర్మెంట్లో తీసుకుంటే అల్లం, చింతపండు, కారం అన్నీ కూడా సమానంగా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న తాలింపు ఆరింది లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ చట్నీ పైన వేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఈ అల్లం పచ్చడిలో మనకి ఈ తాలింపు అనేది మంచి అరోమా వచ్చి చాలా రుచిగా ఉంటుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి రెడీ. ఈ అల్లం పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అలానే ఈ అల్లం పచ్చడిని ఒక దాంట్లో కాకుండా రెండింటిలో తీసుకోవటం వల్ల ఒకటి రెగ్యులర్గా మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం రోజువారీ టిఫిన్స్లో రోజు కొంచెం కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తీసుకుని పాలు కానీ పెరుగు కానీ వేసుకుని పలచగా చేసుకుని టిఫిన్స్లో వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. అలానే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.